మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఉద్యోగులకు చేదు వార్త అని చెప్పుకోవచ్చు. 800 మంది సీఆర్‌పీలపై ప్రభావం. ప్రభుత్వ స్కూల్లో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్‌లను తగ్గిస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం అన్నమాట. ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్‌లకు కూడా తగ్గిస్తుంది. 2 దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో 4100 మంది సీఆర్‌పీలుగా పనిచేస్తుండగా, ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం జూలైలో ఒక విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఒక్కో మండలంలో 2 స్కూల్ కాంప్లెక్స్‌లను ఒక్కటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్‌ల సంఖ్యకు అనుగుణంగా సీఆర్‌పీలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలం పరిధిని బట్టి 8-10 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్‌ను కాంప్లెక్స్‌గా, మండలంలో మొత్తం 4-6 కాంప్లెక్స్‌లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆయా స్కూళ్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, పథకాలు, విద్యా క్యాలెండర్, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సీఆర్‌పీలు అయితే పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈఓల ద్వారా నివేదిక అందిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన వీరంతా బీఈడీ అర్హత ఉండటంతో గత ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ ఇక్కడ మొబైల్ టీచర్లనమాట సీఆర్ఎంటీగా గుర్తింపు ఇవ్వడంతో పాటు మనలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధన అయితే అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్న దానిపై ఇంకా విద్యాశాఖ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నమాట. అదే ప్రభుత్వం చేసినట్లయితే 800 మంది ఉద్యోగులు అయితే ఉద్యోగాలు కోల్పోతారు. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.